రామనామము అన్నాడు. రామబాణము మీద రామనామం నాస్త్రం అన్నాడు. రామనామం అస్త్రం ఆంజనేయుడు వేశాడు, హనుమ వేశాడు. రామ బాణం అనేటువంటిది రామచంద్ర ప్రభు వేశాడు. వారిద్దరు యుద్ధం ఏది చివరికి గెలిచింది అంటే రామనామం అనే అస్త్రమే గెలిచింది. రాముడే ఆశ్చర్యపోయాడు. రాముడికి అతీతం రామనామం అన్నారు. ఇంకా తల్లన్నట్టుగా దీపారాధనే గొప్పది అంటే దీపారాధన కంటే నామమే ఇంకా గొప్పది. అగరబత్తి ముట్టించినామా ముట్టించినాం కథ నడిచినామా నడిచినాం. అట్లా కాకుండా నామం చేసినప్పుడు ప్రశాంతత ఏమి గుర్తు కూడా గుర్తు రావాలి. మంచి వివరణతో ఇవ్వాలంటే తల్లి మీరు చెప్పిన మాటకు కూరకు విలువ ఉంటుంది, అన్నానికి విలువ ఉంటుంది. ఒక అన్నమే తింటే కరెక్ట్గా, ఒక కూరనే తింటే కరెక్ట్గా. అలానే కూరలో 10 రకాల పదార్థాలు పడితే నా కూరకు విలువ కాదు కాదు. అలా కాకుండా ఒకటే రకం ఉప్పు కారం వేసుకున్నాను దానికి విలువ ఉందా? లేదు కదా. బట్టి కూరగాయలు తెచ్చాము టమాటాలు వేసామనుకుందని అవుతుంది, అది విలువ రాదు. అన్నీ కలిపితేనే దానికి అర్థం. అలాగే దీపారాధన కూడా అన్నీ చేయాల్సినటువంటి భక్తితో చేసుకుంటే చాలు. నామం కూడా అంతే గొప్పది, అన్నింటినీ మించినటువంటి నామం. అన్నీ చేసుకుంటూ వెళ్ళాలని ప్రార్థన. ఇంకెవరైనా